ఇండియా ఏ, ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య మొదటి అనధికారిక ఓడిఐ మ్యాచ్ కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఏ కెప్టెన్ విల్ సదర్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్కు వచ్చిన ఇండియా ఏ బ్యాట్స్మెన్ల విధ్వంసకర ఇన్నింగ్స్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 413 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్వదేశంలో ఆస్ట్రేలియా ఏపై ఇండియా ఏ చేసిన అత్యధిక లిస్ట్ ఏ స్కోరు ఇదే కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో ఇండియా ఏ ఇన్నింగ్స్లో 2 అద్భుతమైన శతకాలు నమోదయ్యాయి. మొదట ఓపెనర్ ప్రియాంష్ ఆర్య సూపర్ బ్యాటింగ్తో 84 బంతుల్లో 101 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్లో 11 ఫోర్లు 5 సిక్స్లు ఉన్నాయి. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 56 పరుగులు చేసి చక్కటి సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 135 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి పటిష్టమైన పునాదిని వేశారు. ఆ తర్వాత వన్డౌన్ బ్యాటర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన క్లాస్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. కేవలం 83 బంతుల్లోనే 110 పరుగులు చేసి జట్టు స్కోరు వేగాన్ని తగ్గకుండా చూసుకున్నాడు. అతని మెరుపు ఇన్నింగ్స్లో 12 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్కి వచ్చిన యువ బ్యాట్స్మెన్ల దాటికి స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. రియాన్ పరాగ్ కేవలం 42 బంతుల్లోనే 5 ఫోర్లు 5 సిక్సర్లతో 67 పరుగులు చేసి స్కోరును 300 మార్కు దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఆ తర్వాత ఆయుష్ బదౌని కేవలం 27 బంతుల్లోనే 4 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో మెరుపు అర్ధ సెంచరీ చేసి జట్టు స్కోరును 413కి చేర్చాడు. 414 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఏ దూకుడుగాడే ప్రయత్నం చేసింది. బ్యాటర్లు మాకెంజీ హార్వే 68, లాచ్లాన్ షా 45 మరియు కెప్టెన్ విల్ సదర్లాండ్ 33 బంతుల్లో 50 పరుగులు చేసి వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నించినా ఇండియా ముందు అవి సరిపోలేదు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఏ 33.1 ఓవర్లలో 242 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇండియా ఏ స్పిన్నర్ నిషాంత్ సింధు అద్భుతంగా రాణించి 6.1 ఓవర్లలో 50 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా 2 వికెట్లు తీసి సింధుకు సహకరించాడు. యుధ్వీర్ సింగ్ చరాక్ మరియు ఆయుష్ బదౌని కూడా చెరో వికెట్ను తీసుకున్నారు. ఫలితంగా ఇండియా ఏ 171 పరుగుల భారీ తేడాతో గెలిచి 3 మ్యాచ్ల అనధికారిక ఓడిఐ సిరీస్లో 1-0 ఆధిపత్యాన్ని సాధించింది. శ్రేయస్ అయ్యర్ తన సెంచరీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. మొత్తానికి అయ్యర్ తన వైపు వస్తున్న విమర్శలకు బ్యాట్తోనే సమాధానమిచ్చి అబ్బురపరిచాడు. తాను పరిమిత ఓవర్ల క్రికెట్లో సంచలనాలు సృష్టించడానికి రెడీగా ఉన్నానని తెలియజేశాడు. అదే సమయంలో తన దగ్గర నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయని, జట్టును విజయ పదంలో నడిపించగలనని మరోసారి నిరూపించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.